శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతభి సీదసాధనం. శ్రీమహాగణాధిపతే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థే. అందరికీ కూడా వచ్చేటువంటి 7వ తారీఖు 9వ నెల 2025 పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం. ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి, శతభిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది 6:08 చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున 6:27. అయితే గ్రహణ సమయం 5:19 నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. గ్రహణము 9:36 నుంచి ప్రారంభం చేసుకుని, జాగ్రత్తగా వినండి, 9:36 నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది, అంటే విడిపోవడం అనేటువంటిది 1:25 గావిస్తుంది. ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు, మరికొన్ని రాసుల వారికి అనర్థాలు, కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు, మరికొంతమందికి అనుష్ఠాన పరులకి దేవత యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరలు జరుగుతున్నాయి. గ్రహణం సమయంలో సాయం వేళ 5 గంటల్లోగా భోజనం ఆచరించేయాలి. ఈ గ్రహణము శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోనూ ముఖ్యంగా కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక ఈ 4 రాసుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం, దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడడానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. మేషం ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. తదుపరి సింహరాశి. భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు
ఈ యొక్క గ్రహణం అనేటువంటి సంభవించడం, దీనికి సింహరాశి వారికి తదనంతరం విచిత్రమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విచిత్రమైన ఫలితాలు అనేసరికి ఎవరూ కూడా ఒప్పుకొని పని మీరు ఒప్పుకొని భారం మీ నెత్తి మీద వేసుకుని దాన్ని నేను పూర్తి చేస్తాను అనేటువంటి ఒక ఈగోకి వెళ్ళి మీ చేతి మీద డబ్బులు పెట్టి అది మీకు సంబంధం లేకపోయినా నేను చేయగలుగుతాను అని చెప్పి అందరినీ కూడా మీరు నమ్మించి ఆ పనిని పూర్తి చేయడానికి శ్రీకారం అయితే చుడతారు. పని అయితే పూర్తి కాదు, కానీ డబ్బు టర్కంతో మేకవన్ని పులిలాగా ఒక గాంభీర్యంతో ఏదో తెలియనటువంటి ఆందోళనతోటి మీరు ఆ పని ఒప్పుకుంటారే కానీ లోపల మాత్రం చాలా భయం ఉంటుంది. ఈ యొక్క గ్రహణం అనేటువంటిది సింహరాశి వారికి మిశ్రమైన ఫలితాలు కనిపించడం, దీనివల్ల మీరు అనుకున్నటువంటి పనులు త్వరగా జరుగుతూ లేనిపోని విషయాన్ని మీరు చేసుకోవడం, ఇదే నేనే చేయగలుగుతాను అనేటువంటి మాట తెచ్చుకుని అందరి ముందు గౌరవ మన్ననలు పొందడానికై మీరు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. గ్రహణం తదనంతరం నుంచి జరిగేటువంటి మార్పు సింహరాశి వారికి ఇదే. అయితే ఇంతకుముందు ఎవరి దగ్గర అయితే మీరు ధనం తీసుకుని ఆ అప్పు ఇవ్వలేకపోతున్నారో అతను మీ మీద పగబెట్టి కోర్టుకు కానీ లేదా పెద్దవాళ్ళతో సెటిల్మెంట్ చేసి మీరు ఇవ్వాల్సిన దానికంటే అధికం అంటే రెండింతలు ధనం అతనికి ఇచ్చే విధంగా సంతకాలు పెట్టించుకుని పరిపూర్ణ పకడ్బందీని ఏర్పరచుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గ్రహణం తర్వాత 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ తారీఖులు గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే గ్రహణ సమయంలో కాళీ ఆరాధన కానీ లేదా దుర్గాదేవి ఆరాధన కానీ చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తుంటాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, సింహరాశిలో ఉండే గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పిల్లల యొక్క జననంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి దర్భ అనేటువంటిది పక్కన పెట్టుకుని మీరు ఈ గ్రహణ సమయంలో అంతా కూడా ద్రవ పదార్థాలు మాత్రమే స్వీకరించుకుని మీ శిశు జననం కానీ మీ పుత్రికా జననం కానీ చక్కగా జరిగే విధంగా చూసుకోండి. ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు సింహరాశిలో ఉన్నటువంటి వారు గ్రహణ నియమాన్ని కూడా పాటించండి. దీనివల్ల మీ శిశువు పరిపూర్ణమైన ఆరోగ్యంతో పుడతాడు. ఒకవేళ ఈ యొక్క గ్రహణ సమయంలో మీరు కనుక నియమం పాటించకపోతే పిల్లవాడి విషయంలో కొంచెం అంటే ఒక 2-3 రోజులు హాస్పిటల్లోనే ఇబ్బంది పడతారు, కానీ శిశువుకైతే ఏమీ కాదు. కొంత ఇబ్బందులు పడి గన్నం గట్టెక్కేటువంటి అవకాశం లభిస్తుంది.